అమ్మో! నరడిష్టికి ఇలా కూడా అవుతుందా? ఏంది మనమే మనుషులం, రాళ్ళు కూడా పగిలిపోతాయి అంటారు కదా పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎక్కడికి పొల్లుపోలేదు. ఏంటమ్ము పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటారా? నా పరిస్థితి అలా అయ్యింది. పిల్లలు 2 డేస్ నుంచి చాలా సతాయిస్తున్నారు. పండుగ రోజు కొంచెం మంచిగా రెడీ చేశానా, నెక్స్ట్ డే నుంచి సతాయింపు స్టార్ట్ అయింది. పిల్లలు జ్వరంతో ఉలిక్కిపోతున్నారు. ఎలా అయితే కాదు కానీ దిష్టి తీస్తే వెళ్ళిపోతుంది అనుకొని దిష్టి తీశాను. ఎలా చేశానంటే, ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అందులో పసుపు వేసి, నెక్స్ట్ బౌల్లో మామూలు వైట్ పేపర్ తీసుకొని ముట్టించుకోవాలి. ఇక పిల్లలకి అక్కడ దిష్టి ఇక్కడ దిష్టి అన్ని దిష్టిలు తీసేసి, బయట వాళ్ళ దిష్టి అన్ని దిష్టిలు తీసేసి అన్నీ అనుకుంటా తీసేసి, అక్కడ 3 ఇక్కడ 3 తీసేయాలి. అలా మొత్తం తీసేసి ఈ బౌల్ని తీసుకొని ఆ పసుపు వాటర్ ఉంది కదా, ఈ బౌల్ని బోర్లో పెట్టాలి. అలా పెడితే నీరు గుంజుకుందనుకో అది దిష్టి తగిలినట్టు. నీరేం గుంజుకోకుండా మామూలుగా ఉందంటే ఏం దిష్టి తగలలే అని ఉద్దేశం. దానివల్ల మనకి లాభం ఏంటి అంటే, వేడి వల్ల దాని దిష్టి అనేది పోతుంది అంతే. ఓకే.